నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఒక మ్, చాలా చక్కటి కథ విందాం. కథ పేరు మాయా మిణుగురు పురుగు. ఆ భలే పేరు. అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉండేది. అంత పచ్చని పొలాలతో చల్లగా ఉండేదనమాట. అవును, ఆ ఊళ్ళో పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. చాలా అంటే చాలా మంచి అమ్మాయి. దయగలది గదా. చిన్న చిన్న ప్రాణులన్నా పక్షులన్నా ఆమెకు భలే ఇష్టం. ఆ చాలా ఇష్టం. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే ఒకరోజు సాయంత్రమైంది. హ్మ్, తను పొలం పనులు చూసుకుని ఇంటికొస్తోంది. అప్పుడే దారి పక్కన ఏదో మెరుస్తూ కనిపించింది. ఓ ఏంటది? అదే దగ్గరకెళ్ళి చూస్తే అదొక చిన్న మినుగురు పురుగు. అయ్యో పాపం, దానికేమైంది? దాని చిన్న రెక్కల్లో ఒకటి విరిగిపోయింది. ఎగరలేక బాధపడుతోందనమాట. అమ్మో పాపం, దాన్ని చూసి పద్మకు చాలా జాలి వేసుంటుంది కదా. చాలా. వెంటనే పద్మ ఏం చేసిందంటే దాని దగ్గరికి వెళ్ళింది. మెల్లగా నేలమీద మొకాళ్లపై కూర్చుంది. ఆ ఆ పురుగును దానికి నొప్పి తగలకుండా చాలా చాలా మెల్లగా తన అరచేతిలోకి తీసుకుంది. జాగ్రత్తగా. అవును. ఊపిరి బిగపట్టి విరిగిన రెక్కను అంతే జాగ్రత్తగా సరిచేసింది. సరిచేసిందా? అప్పుడు? అప్పుడే తన దగ్గర ఎప్పుడూ ఉండేదొక చిన్న తేనె సీసా. అది తీసి ఒకే ఒక్క చుక్క తేనెను ఆ పురుగు నోటికందించింది. అబ్బో ఎంత మంచి పని. పద్మ సాయం చేశాక ఆ పురుగుకి కొంచెం బలమొచ్చినట్టు అనిపించుంటుంది. అవును. నొప్పి కూడా తగ్గినట్టుంది. అదేం చేసిందంటే తన ఒంటి నుంచి కొంచెం వెలుగును బయటికి పంపింది. ఓ అంటే పద్మకు థాంక్స్ చెప్పినట్టు మెరిసిందనమాట. సరిగ్గా. పద్మ దాన్ని అక్కడే వదలలేదు. ఇంటికి తీసుకెళ్ళింది. హ్మ్, అది పూర్తిగా కోలుకునే వరకు, అంటే కొన్ని రోజులు, దాన్ని కంటికి రెప్పలా చూసుకుంది. భలే మంచిది పద్మ. కొన్ని రోజుల తర్వాత రెక్క అతుక్కుపోయిందా? పూర్తిగా అతుక్కుపోయింది. దానికి ఎంత సంతోషం వేసిందో. ఎగిరి గంతులేసింది. మరి పద్మ చేసిన మేలు మర్చిపోలేడు కదా. అస్సలు మర్చిపోలేదు. తన మీద అంత ప్రేమ చూపించినందుకు కృతజ్ఞతగా తన ఒంట్లో ఉండే మాయాకాంతి ఉంది కదా, ఆ మాయాకాంతి. అవును. అందులోంచి కొంచెం తీసి పద్మ చిటికెన వేలికి ఒక చిన్న చుక్కలా పెట్టింది. అరే అద్భుతం. అప్పుడు పద్మవేలు? అంతే. అప్పుడ్నుంచి పద్మ చిటికెన వేలు కూడా రాత్రిపూట ఒక చిన్న దీపంలా మినుకుమని మెరవడం మొదలుపెట్టింది. భలే ఉంది కదా. అయితే ఆ గ్రామంలో అందరికీ ఒక సమస్య ఉండేదట. అవునా? ఏం సమస్య? ఊరు చివర ఒక పాత బావి ఉండేది. అది మరీ లోతుగా, లోపలంతా చిమ్మ చీకటిగా ఉండేదన్మాట. ఓహో! సాయంత్రమైందంటే చాలు ఆ బావి దగ్గరకు వెళ్లాలంటే అందరికీ భయం వేసేది. ఎందుకు? దారి సరిగా కనిపించకనా? అవును, దారి సరిగా కనిపించదు. నీళ్లు చేదుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవారు. జారిపడతామేమో అని భయం. హ్మ్. పెద్ద కష్టమే ఇది. మరి గ్రామ పెద్దలేమన్నారు? వాళ్లంతా చేరి మాట్లాడుకున్నారు. ఈ చీకటి బావికి ఏం చేద్దాంరా బాబో అని బాగా ఆలోచించారు. వాళ్ళు మాట్లాడుకోవడం పద్మ విన్నది. విని ధైర్యంగా వాళ్ల దగ్గరకు వెళ్ళింది. ఏం చెప్పింది? పెద్దలారా, మీరు దిగులు పడకండి. నా దగ్గర ఒక చిన్న వెలుగు ఉంది. ఆ బావి దగ్గర దారి నేను చూపిస్తాను అంది. తన మెరిసే చిటికెన వేలును చూపిస్తూ చెప్పిందా? అవును. కాని ఆమె వేలిమీద చిన్న కాంతిని చూసి కొందరు నవ్వారా? అయ్యో, నవ్వారా? ఈ చిన్న వెలుగుతో ఏం లాభంలే అనుకున్నారా? అదే, ఈ పిచ్చి వెలుగుతో ఆ లోతైన బావి దగ్గర ఏం కనిపిస్తుందిలే అనుకున్నారు. కాని పద్మకు నమ్మకం ఉంది. తన వేలి కాంతిమీద, ఆ మిణుగురు పురుగిచ్చిన బహుమతి మీద నమ్మకముందన్నమాట. పూర్తి నమ్మకం. సరే, ఆ రోజు రాత్రి బాగా చీకటి పడింది. హ్మ్, పద్మ అందరికన్నా ముందు నడుస్తూ తన మెరిసే చిటికెన వేళును ముందుకు చాపి బావివైపు దారి తీసింది. అందరూ చూస్తున్నారా? అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ చిన్న కాంతి దారిలో ఉన్న రాళ్ళు, రప్పలు అన్నీ కనిపించేలా చేసింది. దారిని వెన్నెలులాగా మార్చేసింది. అద్భుతం. బావి దగ్గరకు వెళ్ళాక? పద్మ బావిగట్టున నిలబడింది. తన వేలి కాంతుని బావి లోపలికి చూపించింది. ఆ అప్పుడు లోపల కనిపించిందా? భలేగా కనిపించింది. ఆ వెలుగుకు బావి లోపల నీళ్లు చేదుకునే బొక్కెన అన్ని స్పష్టంగా కనిపించాయి. అరే వావ్! ఇంకేముంది, గ్రామస్తులందరికీ పెద్ద సమస్య తీరిపోయింది కదా. తీరిపోయింది. పద్మ వేలి వెలుగు సహాయంతో ఆ రోజునుంచి రాత్రిపూట కూడా ఏ భయం లేకుండా చాలా సులభంగా బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడుకోవటం మొదలుపెట్టారు. చూసావా, ఆ చిన్న దయ, ఆ మినుగురు పురుగు ఇచ్చిన కాంతి ఆ ఊరి ప్రజల ఎంత పెద్ద కష్టాన్ని తీర్చిందో. నిజమే.
అందరూ పద్మను చాలా మెచ్చుకున్నారు, చాలా సంతోషించారు. ఆ రోజునుంచి ఊళ్ళో వాళ్ళందరూ పద్మని ఎలా పిలిచేవారో తెలుసా? ఎలా? ప్రేమగా కాంతి బాలిక అని పిలిచేవారు. కాంతి బాలిక, భలే పేరు. అవును, ఆమె చూపిన దయకు, ధైర్యానికి గుర్తుగా ఆ చిన్న వేలిమీద వెలుగు ఎప్పుడూ అలాగే మెరుస్తూ ఉండిపోయింది. చూశారా కదా పిల్లలు, పద్మ చేసిన ఒక చిన్న సాయం ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో. నిజమే. మనం చేసే చిన్న మంచి పనులు కూడా మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లో చీకటిని పోగొట్టి వెలుగును నింపగలవు. అవును, ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చేస్తూ ఇతరులకెలా సహాయపడగలమో కదా. తప్పకుండా. చిన్న సహాయమైనా సరే దాని విలువ చాలా పెద్దది.